గుడ్ ఆఫ్టర్నూన్ 130 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. టీడీపీ పిలుపుతో గుంటూరు జిల్లాలో బంద్ జరుగుతోంది. జిల్లా కేంద్రమైన గుంటూరులో ఉదయం నుంచే టీడీపీ కార్యకర్తలు ఆటోలు బస్సుల్ని అడ్డుకున్నారు. కొన్ని చోట్ల వాహనదారులతో గొడవకి దిగారు. ప్రధాన సెంటర్లలో ధర్నా నిర్వహించారు. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు ఆందోళనకారుల్ని అరెస్టు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ గడ్డ మీద ఆంధ్ర పార్టీల అవసరం లేదన్నారు కేసీఆర్. 57 ఏళ్లుగా వలసవాదుల పాలన చూశామని, మన రాజ్యం మనకు రావాలని పిలుపునిచ్చారు టీఆర్ఎస్ అధినేత. 17 ఎంపీ సీట్లు గెలుచుకుంటే ప్రధానిగా ఎవరుండాలో కూడా టీఆర్ఎస్ పార్టీనే నిర్ణయిస్తుందన్నారాయన. ఆర్టీసీ ఎన్నికల్లో లాగే సాధారణ ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి జయకేతనం ఎగురవేస్తుందని జోస్యం చెప్పారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అన్ని వనరులు ఉన్నా వలస పాలకుల పాలనలో నరక యాతన అనుభవిస్తున్నామని, ప్రత్యేక రాష్ట్ర సాధనతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారాయన. కృష్ణానది తెలంగాణలో పారుతున్నా జనాల్లో ఇప్పటికీ న్యాయమైన వాటా లభించలేదని, దీనిపై రాజ్యాంగ రక్షణ కూడా కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్. 57 ఏళ్లుగా వలస పాలకులు తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని, చంద్రన్న రాజ్యం రాజన్న రాజ్యం కాకుండా మన రాజ్యం మనకు వస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణలో ఆంధ్ర పార్టీల అవసరం లేదన్నారు కేసీఆర్. 57 ఏళ్ల సమైక్య పాలన చూసాడు అవుతుందా? చంద్రబాబు నాయుడు ఇచ్చిందా? రాజశేఖర రెడ్డి ఇచ్చిందా? టీడీపీ గవర్నమెంట్ ఇచ్చిందా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందా? ఈ దుర్మార్గులు రేపు వస్తే మళ్ళీ ఇస్తారా? నీళ్లు వాడబోవాలి. మనం ఇక్కడ సత్యవానికి ఏంది, భక్తవానికి ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి తెలంగాణలో? ఎంతమంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు? ఇవాళ మొదలు కన్నీళ్ళు పెట్టి మాట్లాడుతున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పీఆర్పీ తరపున పోటీ చేసిన కనకారెడ్డి టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా మౌలాలీలో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు కేసీఆర్. వచ్చే సాధారణ ఎన్నికల్లో 17 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంటే కేంద్రాన్ని యాచించే స్థాయిలో కాకుండా శాసించే స్థితిలో ఉంటామన్నారాయన. ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకుంటే కేంద్ర కేబినెట్ తో సహా ప్రధాని పదవిలో ఎవరుండాలో కూడా నిర్ణయించే శక్తి లభిస్తుందన్నారు టీఆర్ఎస్ అధినేత. తెలంగాణ సొమ్మును తీసుకుని ఆంధ్రాలో అభివృద్ధి చేస్తున్నారని, దీనిపై చర్చకు సిద్ధమన్నారు కేసీఆర్. జగన్, చంద్రబాబు అధికారం కోసం ఆపద మొక్కులు మొక్కుతున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబును ఆల్ఫ్రీ బాబుగా అభివర్ణించారు కేసీఆర్. జమ్మికుంటలో బాబు అడుగు పెట్టే ముందు ఆయన పాలనలో పత్తి రైతుల ఆత్మహత్యలపై జవాబివ్వాలని డిమాండ్ చేశారు ఆయన. చంద్రబాబు నాయుడు నోటికైతే మొక్కాలి. లంబాడి తండకు పోయి నేనే పెద్ద నాయక్ అంటాడు. దళితవాడకు పోయి నేనే పెద్ద మాదిగోని అంటాడు. కోడి కనబడితే కోడికి ఇన్సూరెన్స్, గొర్రె కనబడితే గొర్రెకి ఇన్సూరెన్స్. ఆయన నోటికి దండం పెట్టాలి. కేసీఆర్ కనబడితే ఏం చెప్తా, నీకు తెలంగాణ కూడా ఇస్తాడు మరి. ఎదురుగా తప్పనుకో, ఇక ఆల్ ఫ్రీ బాబు అయిపోయింది. ఎందుకంటే ఆగమాగం అయిపోయింది, కళ్ళు సిమ్మన్ చీకటి అయిపోయింది, ఏం కనబడతలేదు. ఎవడా ఇది ఓట్లేసేట్లేడు. ఆఖరికి ఈ దండన కట్టెక్కితులేమో. వితంతు, వికలాంగులు, వృద్ధులకు పెన్షన్లు, రైతు రుణమాఫీ పథకాన్ని ప్రకటించిన కేసీఆర్ తక్కువ ఖర్చులో పేదలకు నాణ్యమైన ఇళ్లను కట్టిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ తెలుగుదేశం నేతల్లో అఖిలపక్ష సమావేశం టైం దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్ పెరిగిపోతోంది. చంద్రబాబు మాటల పదనిసల వెనుక ఉన్న అర్థమేమిటో తెలియక తలలు పట్టుకుంటున్నారు. 28న ఆల్ పార్టీకి బాబు ఎవరిని పంపుతారు, వారేం చెబుతారు? ఈ కీలక విషయాలు తేలక టీడీపీ నేతలు అయోమయంలో పడుతున్నారు. డిసెంబర్ 9, 2009 కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామంటూ ప్రకటించారు. ఆ మరుసటి రోజే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అర్ధరాత్రి ఎలా ప్రకటన చేస్తారు, అందరితో చర్చించాలి కదా అంటూ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వాదులకు, టీఆర్ఎస్ నేతలకు అస్త్రాలుగా మారాయి. ఆ తరువాతే తెలంగాణలో తెలుగు తమ్ముళ్లు నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.
టీడీపీకి కోటగా ఉన్న తెలంగాణలో పాగా వేసేందుకు కేసీఆర్ కు చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం బాగా కలిసి వచ్చింది. బాబే తెలంగాణకు అడ్డుపడ్డారంటూ మీటింగులలో చాలాసార్లు ఫైర్ అయ్యారు. కేసీఆర్ కు చెక్ పెట్టే పనిలో భాగంగా చంద్రబాబు తానే చొరవ తీసుకుని అఖిలపక్షం ఏర్పాటు చేయండంటూ లేఖ రాయడంతో అసలు కథ మొదలైంది. ఆల్ పార్టీకి కేంద్ర హోంమంత్రి షిండే అంగీకరించి టైం కూడా ఫిక్స్ చేయడంతో టీడీపీ నేతలకు విషమ పరీక్ష మొదలైంది. తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ పదే పదే చెప్పుకొస్తున్న బాబు ఈ మధ్య నర్మగర్భంగా చేస్తున్న వ్యాఖ్యలు మళ్లీ కథను మొదటికి తెస్తుందా అని టీటీడీపీ నేతల్లో అంతర్మదనం మొదలైంది. అన్ని ప్రాంత వాళ్ళని కూడా పిలవటం జరుగుతున్నది. ముఖ్య నాయకులను కూర్చొని చర్చించి ఒక్కరు తోలిస్తే బాగుంటుందా, ఇద్దరిని తోలితే బాగుంటుందా, పోనీ నాయకుడే పోతే ఎట్లుంటుంది, ఎట్లా చెప్తే బాగుంటుంది అనేది డిస్కషన్ ఉన్నది. నాయకుని కూడా పోదాలి అనేది కూడా కొంత అభిప్రాయం ఉన్నది. కానీ నాయకుడు పాదయాత్రలు ఉన్నాడు కాబట్టి మధ్యలో గ్యాప్ చేస్తే మళ్ళీ ఎక్కడ చెడ్డ పేరు వస్తుందని కొంత వెనుక ముందు ఆడుతున్నారు కొంతమంది. ఏదేమైనా కూడా ఈ 2-3 రోజుల్లో నిర్ణయం చేసి చెప్పడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా పాదయాత్రలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ పార్టీని 2 ప్రాంతాల్లోనూ కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందంటూ చేసిన వ్యాఖ్య టీటీడీపీ నేతల్లో టెన్షన్ కు కారణమవుతోంది. పార్టీకి ఇప్పుడిప్పుడే అనుకూల పవనాలు వీస్తున్న సమయంలో 28వ తేదీ జరిగే అఖిలపక్ష సమావేశాన్ని టీడీపీ సువర్ణావకాశంగా తీసుకుని చంద్రబాబు పావును కదుపుతారా లేదా అన్న మీమాంస నేతల్లో మొదలైంది. అఖిలపక్ష భేటీకి 2 తెలంగాణ ప్రాంత నేతలే వెళ్లి తెలంగాణకు అనుకూల నిర్ణయం చెబితే ఇక పార్టీకి తిరుగుండదని నేతలు భావిస్తున్నారు. అయితే ఆల్ పార్టీకి చంద్రబాబు వెడితే ఇక పార్టీ నిర్ణయం ప్రకటించాల్సిన అవసరం ఉండదంటూ తెలుగు తమ్ముళ్లు బాబుపై ఒత్తిడి తెస్తున్నారు. సీమాంధ్ర నాయకులు కానీ తెలంగాణ నాయకులు కానీ చంద్రబాబు నాయకత్వంలో ఒక ఆలోచనలు, సూచనలు, సలహాలు తీసుకొని మేము ఎవరిని పంపిస్తే బాగుంటుంది, అక్కడ 28 అఖిలపక్షానికి ఎవరు వెళ్ళి ఏ అంశాన్ని చెప్పాలి, ఏ విధంగా తెలంగాణకు అనుకూలంగా చెప్పాలనే విషయంలో మేము ఒక నిర్ణయం తీసుకుంటాం. మా అధ్యక్షుల వారు కూడా దానికి సానుకూలంగా ఉన్నాడు. తెలంగాణపై ఆల్ పార్టీలో టీడీపీ చెప్పబోయే నిర్ణయంతోనే పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తమ్ముళ్లు బలంగా నమ్ముతున్నారు. చంద్రబాబు స్టాండ్ స్పష్టంగా ఉండాలని కూడా ఇప్పటి నుంచే పట్టుబడుతూ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరి పార్టీ అధ్యక్షుడిగా బాబు ఏ నిర్ణయం చెబుతారో తెలుసుకోవాలంటే మరో 4-5 రోజులు ఆగాల్సిందే. ఇక కరడుగట్టిన సమైక్య స్వరం సడలుతోందా? నిన్నటిదాకా సమైక్యాంధ్రకు కొట్టిన ఆంధ్ర నేతలు మనసు మార్చుకుంటున్నారా? అఖిలపక్షం భేటీ నేపథ్యంలో ఆలోచనలు మారుతున్నాయా? ఆంధ్ర ఎంపీలు ఏమంటున్నారు? నిన్నటిదాకా సమైక్యాంధ్రకు కొట్టిన ఎంపీ ఇప్పుడు తెలంగాణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు జరుగుతున్న పరిణామాలు చెప్పకనే చెప్తున్నాయి. కరడుగట్టిన సమైక్యవాది గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు సమైక్యాంధ్రకు చెయ్యెత్తి జై కొట్టిన తెలుగోడు. అధిష్టానం తెలంగాణ ఇస్తే ఉద్యమాలు చేస్తామని హల్చల్ చేసిన నేత. అలాంటి సమైక్య స్వరం ఇప్పుడు మారుతోంది. తాజాగా రాయపాటి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ వద్దని నిజంగా ఆంధ్ర వాళ్ళు చెబుతున్నారా అని రాయపాటి ప్రశ్నించడం సంచలనం సృష్టించింది. నిజంగా ఇక్కడ వాళ్ళకి తెలంగాణ అవసరం లేదని అనిపిస్తుందా? చెప్పండి. తెలంగాణ వద్దని అనుకుంటున్నారా మన ప్రాంతం వాళ్ళు? చెప్పండి. తెగేదాకా లాగటం ఇష్టం లేదు. అధిష్టానం ఏ నిర్ణయం ప్రకటించినా స్వాగతిస్తామన్నారు రాయపాటి. దీన్ని తెగేదాకా లాగటం మాకు ఇష్టం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి. తెలంగాణలో వాళ్ళంతా కూడా అక్కడ ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళకి వెళ్ళలేకపోతున్నారు. ఇక్కడ కూడా మా పరిస్థితి కూడా అదే విధంగా ఉండొచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళు హైకమాండ్ దృష్టిలో వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారని మా ఉద్దేశం. దీన్ని దఫదఫాలుగా మేము దాన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం లేదని మా ఉద్దేశం. హైకమాండ్ వాళ్ళు నిర్ణయం చెప్పిన వాళ్ళు ఏం నిర్ణయం చేసినా దానికి బదులు అని చెప్పి చెబుతున్నారు ఈ మధ్యకాలంలో. హైకమాండ్కి వ్యతిరేకంగా మేము చెప్పదలుచుకోలేదు. హైకమాండ్ వాళ్ళకి సంగతులన్నీ తెలుసు. ఇస్తారేమో అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము బదులు. రాయపాటి స్వరంలో మార్పు వెనక కారణమేంటి? ఇది ఇప్పుడు ఆంధ్రాలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే 2 సార్లు పదవులు వస్తాయనుకున్న రాయపాటికి అవకాశం త్రుటిలో తప్పిపోయింది. అధిష్టానానికి వ్యతిరేకంగా ప్రకటనలు ఇవ్వటమే దీనికి కారణమని ఆయనకు అర్థమైందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనికి తోడు ఎన్నికలు రాబోతున్నాయి.
ఈ సందర్భంలో అధిష్టానం ఆగ్రహాన్ని చవిచూడటం కంటే అనుగ్రహం సంపాదించడమే మేలని రాయపాటి భావిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే ఆయన స్వరంలో మార్పుకు కారణమంటున్నారు. వైకుంఠ ఏకాదశి ఎప్పుడనే మీమాంస ఈ ఏడాది భక్తులను అయోమయంలో పడేసింది. కొంతమంది పండితులు ఆదివారం నాడే ఏకాదశి అంటే, మరికొంతమంది పండితులు సోమవారం అంటూ నొక్కి చెప్పారు. తిరుమలతో పాటు మంగళగిరిలో నిన్న ఏకాదశి ఉత్సవాలు జరిగితే, తమిళనాట మాత్రం ఈ రోజు ఉత్సవాలు జరుపుతున్నారు. పవిత్ర దినంగా భావించే వైకుంఠ ఏకాదశిపై ఈసారి గందరగోళం నెలకొంది. దేశవ్యాప్తంగా ఈ నెల 24న వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటే, తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం 23నే నిర్వహించింది. ప్రతి ఏటా ఈ పర్వదినాల్లో పండితులకు అర్చకులకు మధ్య భేదాభిప్రాయాలు రావడం కామన్ గా మారింది. ఈసారి మాత్రం వైకుంఠ ఏకాదశిపై కూడా ఒకరు ఒక తేదీ అంటే మరొకరు మరో తేదీ చెప్పి భక్తులను ఆందోళనకు గురిచేశారు. వైకాసన ఆగమ శాస్త్రాన్ని పాటించే దేవాలయాలన్నీ వైకుంఠ ఏకాదశిని నిన్నే నిర్వహించాయి. వైష్ణవ పాంచరాత్ర ఆగమాలను పాటించే ఆలయాలు ఇవాళ ముక్కోటిని నిర్వహిస్తున్నాయి. అయితే తిరుమల దేవస్థానాన్ని అనుసరించే ఆలయాలన్నీ కూడా నిన్ననే ముక్కోటి పండుగను నిర్వహించాయి. ఇవాళ ద్వాదశి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. తిరుమల, భద్రాచలం, మంగళగిరితో పాటు రాష్ట్రంలోని పలు ప్రధాన ఆలయాల్లో నిన్ననే వైకుంఠ ద్వార దర్శనాలను నిర్వహించారు. అయితే 108 వైష్ణవ ఆలయాలు ఉన్న తమిళనాడులో మాత్రం ఈ రోజే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శ్రీరంగం ఇప్పటికే లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయం 3:30 గంటలకు రంగనాయక స్వామి భక్తులకు ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చాడు. చెన్నైలోని పార్థసారథి దేవాలయంలో కూడా భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. వేకువజాము నుంచే కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో కనిపించారు. తిరుమలలో ఉభయ దేవేరులతో కలిసి శ్రీవారు స్వర్ణరథంపై ఊరేగగా, మంగళగిరిలో పానకాల స్వామి నగరోత్సవానికి విచ్చేసి భక్తులను అనుగ్రహించాడు. ముక్కోటి ఏకాదశి ద్వాదశి రోజుల్లో దేవుణ్ణి దర్శించుకుంటే ముక్కోటి దేవుళ్లను దర్శించుకున్న పుణ్యం కలుగుతుందన్న నమ్మకంతో వేలాది మంది భక్తులు ఆలయాల్లో కిక్కిరిశారు.